హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా మోపిదేవి వెళ్ళారా? రండి వెళ్దాం. మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి చాలా ఫేమస్. అక్కడికి వెళ్ళడానికి మనం అవిన్గడ్డ బస్ ఎక్కితే విజయవాడ నుంచి అవిన్గడ్డ కన్నా ముందే మోపిదేవిలో దిగచ్చు అనమాట. బయట చూసారు కదా షాప్స్, మనకు కావాల్సిన పూజా సామాగ్రి అన్నీ అక్కడ కొనుక్కోవచ్చు అనమాట. ఇది ప్రసాదం కౌంటర్. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తే మన దర్శనం, ఇలాంటి కళ్యాణం ఇలా అన్నీ చేయించుకోవచ్చు అక్కడ. దానికి సంబంధించిన టికెట్స్ కౌంటర్ ఇది. ఏమేమి సేవలు ఉన్నాయో కూడా చూపిస్తాను. ఆర్జిత సేవలు, అక్కడ కళ్యాణం, ఇంకా రుద్రాభిషేకం, సర్పదోష నివారణ పూజ, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ యాక్చువల్లీ ఒక ఆవుని దూడని కట్టేస్తారనమాట, అక్కడ పెడతారు. పొద్దున పూట మనం వెళ్తే ఆవుని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ కాళ్ళు అవి కడుక్కొని మనం సరాసరి టెంపుల్లోకి వెళ్ళిపోదాం. టెంపుల్ ఎంట్రన్స్ చూసారా ఎంత కళగా ఉందో. ఇక్కడ దేవుడు సుబ్రహ్మణ్య స్వామి లింగాకారంలో ఉంటారనమాట. ఈ ఎక్కడా కూడా లేదు ప్రపంచంలో, ఇక్కడ ఒక్కచాటే అలా ఉంది. సో ఇది చాలా ప్రసిద్ధం అనమాట. ఎవరికైనా లేట్గా పెళ్ళిళ్ళు అవ్వడం, పిల్లలు పుట్టడం లేట్ ఇలా ఉన్న వాటన్నిటికీ ఇక్కడ మంచి ఫలితం, ఇక్కడ మనం పూజలు అవి చేయించుకుంటే మంచి ఫలితం దొక్కుతుంది అని ప్రతీతి. ఇక్కడ మనం లోపలికి వెళ్ళినట్లయితే క్యూ లైన్స్ చూసారా ఎన్ని ఉన్నాయో. మీరు కనుక మంగళవారాలు కానీ ఆదివారం, గురువారం ఇలా వస్తే మొత్తం ఫుల్ క్యూ లైన్స్ ఉంటాయి. మనం లోపల దర్శనం చేసుకోవడానికి గంట పైన పడుతుంది. ఇది ధ్వజస్తంభం అనమాట. దండం పెట్టుకోండి గైస్. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కొత్తగా పెట్టారండి. కొత్తగా వచ్చిన వాళ్ళు అందరూ అక్కడ నుంచి ఫోటోలు దిగుతూ ఉంటారు, బాగుంటుంది. మనం ఇప్పుడు నాగపుట్ట దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ నాగ ప్రతిమలు ఉంటాయి. అక్కడే పాలు, కుంకుమ, పసుపు ఇలా చిన్నగా పూజ చేసినట్టు అలా చేసుకోవచ్చు. ఇది నాగ ప్రతిమలు అన్నమాట. దండం పెట్టుకోండి గాయస్. మీరు ఎప్పుడు వస్తారో ఏమో. మీరు వచ్చినట్టయితే నాకు కంపల్సరీ మెసేజ్ పెట్టండి, మనం తప్పకుండా మీట్ అవుదాం. నెక్స్ట్ ఇక్కడ అభిషేక మండపం ఉంది. ఇక్కడ మనం అభిషేకానికి వచ్చిన వాళ్ళందరూ అక్కడ కూర్చుంటారనమాట. అభిషేకం చేయించుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి అభిషేకానికి కూడా చాలా ప్రతీతి. అభిషేకం చేయించుకుంటే ఎన్నో ఇబ్బందులు తొలగిపోతాయి. వివాహం లేట్ కావడం, పిల్లలు లేట్గా పుట్టడం, ఇలాంటివన్నీ దోషాలన్నీ పోతాయని ఇక్కడ బాగా నమ్మకం. ఇక్కడ సర్పదోష నివారణ అంటే రాహుకేతువుల పూజ దోష నివారణ పూజ కూడా ఇక్కడ చేస్తారు. నెక్స్ట్ మనం అలా వెళ్ళిపోతే ఇక్కడ కళ్యాణం కూడా జరుగుతుంది. స్వామివారికి నిత్య కళ్యాణం రోజు 11కో 11:30కో అలా జరుగుతుంది. మనం మార్నింగే వచ్చేసి టికెట్స్ తీసుకుని వెయిట్ చేస్తే ఇంకా అక్కడ కళ్యాణానికి కూడా కూర్చోవచ్చు అనమాట. ఇద్దరు వెళ్ళవడు కళ్యాణానికి. నెక్స్ట్ అలా కనుక చూస్తే ఇక్కడ రుద్రాభిషేకాలు జరుగుతాయి అన్నమాట ఈ మండపంలో. ఈ రుద్రం అంటే ఒక మంత్రం చెప్తారు స్వామివారు, అయ్యవారు. ఆ మంత్రం అది మనం చదువుకొని ఆయనతో పాటు మమ్మ అని చదువుకున్న తర్వాత అభిషేకం ఉంటుంది. డైరెక్ట్గా స్వామివారి గర్భగుడిలోకి వెళ్ళి మనం అభిషేకం చేయించుకోవచ్చు. ఇది ఎంక్వైరీ కౌంటర్ అనమాట. అలా మనకు ముందుకొస్తే ఇది నాగవల్లి చెట్టు. ఇక్కడ కనుక చూసారా అందరూ ముడుపులు కట్టారు. పిల్లలు లేని వాళ్ళందరూ, పిల్లలు కావాలనుకుంటున్న వాళ్ళందరూ అక్కడ ముడుపులు అవి కట్టుకుంటే వాళ్ళకి పిల్లలు త్వరగా అవుతారన్న నమ్మకం. ఆ చెట్టుకోకున్న ఈ పువ్వులు కూడా చాలా వెరైటీగా ఉంటాయి. శివలింగం మీద పడగ ఉన్న షేప్లో ఉంటాయి అన్నమాట. పువ్వు ఇచ్చుకుంటే చాలా అద్భుతం అనమాట. అది మటుకి నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం ఫీల్ అయ్యాను. ఒక నేచర్లో ఒక పువ్వు శివలింగం మీద అలా ఉంది, అలా నాగపడగలాగా ఉండడం అనేది చాలా ఆశ్చర్యం కదా. ఇక్కడ చూసారా నామకరణాలు, ఉయ్యాలలు, అన్నప్రసన ఇవన్నీ కూడా ఈ మండపంలో జరుగుతాయి. పొద్దునే చూశాను గైస్. ఇక్కడ తులాభారం కూడా చేశారు చిన్నపిల్లలకి, వాళ్ళకి బెల్లంతో తులాభారం కూడా చేశారనమాట. ఆ వీడియో ఒకటి క్యాప్చర్ చేయాల్సింది, మీకు చూపించేదాన్ని.
ఏదో పని మీద ఉండి అవ్వలేదు. ఇక్కడ పొంగళ్ళు కూడా చేస్తారు. ఎవరైనా ఇలా మొక్కుకొని పొంగళ్ళు అలా చేసుకుంటాము మా కోరిక తీరితే అని కూడా మొక్కుకుంటారు. ఇక్కడ చూసారా మనం శివాలయం శివరాత్రి రోజు మొత్తం 365 ఒత్తులు అలా వెలిగిస్తాం కదా, అలా ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు వెలిగిస్తారనమాట. ఎప్పుడు మనం సంవత్సరంలో ఏ రోజైనా వచ్చి ఇక్కడికి అలా వెలిగించుకోవచ్చు. అంత అద్భుతం, అంత ఫలితం మనకు దొరుకుతుంది. ఇంకా గుడన్నాకు చెప్పేది ఉంది, పిల్లలకు కావాల్సిన టాయ్స్ అన్నీ అక్కడ అమ్ముతారు. అలాంటి షాప్స్ లోపల ఉన్నాయి, బయట ఉన్నాయి. ఇక్కడ లోపల ఒక షాప్ అది. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి గైస్. థ్యాంక్ యూ, బాయ్.